నిజమా? ఏం చేస్తున్నావే? వర్షం వస్తుంది బియ్యం కడుతున్నా అన్నం వండడానికి. ఏ నిజం చెప్పు. వర్షం రాకముందే అనుకుంటా పోయి అంటించింది. ఫ్రెండ్స్ ఇది సంగతి. వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్. మా చెల్లి అయితే గిల్లైంది బయట అయితే వేసింది మాట రుద్రానికి. అంతకన్నా ముందు మా అక్క బియ్యం కడిగమంటే ఒక గిన్నె అయితే దబాబు రుద్దేసి బియ్యం అయితే కడిగేస్తుందన్నమాట. అవతల పొద్దున్న పెట్టిన కాడ పొయ్యి అక్కడ మా అక్క పొయ్యి పెట్టింది. వర్షం అయితే వస్తుంది, ఒకవైపు ఏమో ఎండ వస్తుంది. సూపర్గా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే భైరవా బా సూపర్ అండి మా భైరవా. వెళ్ళి చెట్లో పడుకుంటున్నాడు వాడు. అక్క వర్షం రావట్లే, అక్కడే ఉన్నారు ఇసుకుట్ట మీద. అమ్మని వర్షం పడుతుంది. జూమ్ చేసాను ఫ్రెండ్స్ వాళ్ళని. సరే ఇక్కడ నీకు జోరు అవుతుంది చినుకులు. వాళ్ళు రాను అంటున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆట ఆడుతుంది అన్నమాట. తల్లి కూతురు ఇద్దరు చక్కగా కూర్చొని ఆట ఆడుతున్నారు ఇసుకుట్లో. అయితే చూడండి ఎలా ఎక్కడుతుంది నన్ను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వర్షం అయితే ఆగిపోయింది. ఇది చూడండి సూర్యుడు ఎలా వస్తున్నాడో పైకి. ఓ దాన్ని మబ్బు పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే జలం అయితే పడుతుంది అన్నమాట. మా పాప అయితే వర్షం వస్తే చాలు ఇంకా డ్యాన్స్ అయితే వేస్తుంది. చూడండి అంత చక్కగా వేస్తుంది డ్యాన్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. వద్దన్నా సరే వినిపించుకోవట్లేదు, డ్యాన్స్ అయితే వేస్తానమ్మా అని చెప్పని ఇంకా అవి అయితే అక్కడ పెడుతుంది అన్నమాట. అవి ఏంటో కాదు బొమ్మలు. మా చెల్లి అయితే బియ్యం కడిగి ఇచ్చేసింది, అవి అయితే పొయ్యి పెట్టేసింది మా అక్క. మా అక్క అయితే అన్నం అయితే వండేస్తుందన్నమాట. పొద్దున్నే ఎక్కడే పెట్టిన పొయ్యి కాబట్టి ఇక్కడే పెట్టేశారు. వర్షం అయితే వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి మరీ పెద్దగా రావట్లేదు, చినుకులు అయితే పడుతున్నాయండి. కొద్ది పెద్ద చినుకులు పడుతున్నాయి, జోరుకి అయితే కాదు. మొబైల్ అయితే తడుస్తుంది ఫ్రెండ్స్. నాకు మళ్ళీ ఊపి అందుకుంటుంది వర్షం. మళ్ళీ వస్తుందేమో పెద్దగా. పొయ్యి అయితే అంటీ లేదన్నమాట, చిన్న పొయ్యి పెట్టారంటే ఈ పొయ్యి పెట్టారు. అయిపోయిందా? బ్లూ డ్రమ్లో నింపలేదా నీళ్ళు? అవి అయితే నింపేశారు ఫ్రెండ్స్. ఇంకా పంప ఆగిపోయిందని ఆగిపోయారు అన్నమాట. ఇవైతే సన్న చితుకులు చెప్పక సన్న కంప. మన దోసకాయ పాత అయితే ఇట్లా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో కాయలున్నాయి కదా బుజ్జే ఫ్రెండ్స్. ఇట్లల్లా ఉన్నాయి కాయలు, కానీ కనిపించట్లేదు నాకైతే. మా చింతలకి మా చెల్లికి అయితే బాగా కనపడతాయి కాయలు, ఎందుకో మరి నాకే కనిపించవు. దొరికిందండి. అదిగో ఫ్రెండ్స్ కాయ కనబడిందా? ఇలా 2-3 కాయలున్నాయంట. కోసేటప్పుడైతే చూపిస్తాను నేను, ఇప్పుడైతే కోయట్లేదు ఆ కాయల్ని ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇప్పుడు ఏం పని చేయట్లే అంటే చేయట్లేదు. మా చెల్లి మా అక్క అయితే చేస్తాను అన్నమాట. పొద్దున మన కూర అన్నం అయితే వండేస్తాం కదా, అందువల్ల నేనైతే కెమెరా అక్కడ పెట్టుకొని తీస్తున్నాను అనుకుంటున్నాను. దొబ్బడి బండి మీద పెట్టి కెమెరా తీసుకుంటాను అన్నమాట నేను, ఫ్రంట్ కెమెరా. ఫ్రెండ్స్ వర్షం అయితే మస్తు వస్తే బాగుంది అనిపిస్తుంది, ఎందుకంటే మొన్న అయితే బాగా వచ్చింది కదా వర్షం అలాగా. ఎందుకంటే కలుపుల పనులు అయితే వస్తాయి కదా, పత్తి విత్తనాలు మిరప విత్తనాలు అయితే పెడతారు. ఇటు సైడ్ అయితే పత్తి విత్తనాలు పెడతారంట, కానీ వరి ఇలా పండిస్తారంట, మిరప అయితే పండించారంట. మాకెళ్ళి అయితే మిరప పండిస్తారు. కాబట్టి కొంచెం ఇంకా పెద్ద వాన పడితే, ఒక నిమిషం ఆగుతల్లి, వాన బాగా పడితే మనం దుక్కు దున్నడానికి కూడా బాగుంటుంది. మేమైతే దుక్కు అంటాము, దుక్కు దున్నడానికి బాగుంటుంది. కానీ వానంటేనే ప్రమాదం. కానీ నేనైతే ఇళ్ళలో ఇంచి కాసేపు అయిన తర్వాత వస్తానే. మా అమ్మని అయితే కంకర పెట్టుకోలేను ప్లీజ్ ఫ్రెండ్స్. మా చింతలకి అయితే వర్షం అంటే భయం కదా ఫ్రెండ్స్, అందుకనే. కానీ వర్షం వల్ల అన్ని లాభాలు అన్ని నష్టాలు కూడా వర్షం వల్లే, అందుకని మాట అనేది. ఎందుకంటే వర్షం ఎక్కువ పడితే మాకంటే ఇబ్బందే, కానీ పంట పొలాలు వేసే వాళ్ళకైతే వర్షాలు ఎక్కువ పడాలి. మా లాంటి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వర్షం పడితేనే పన్ను దొరికిద్ది. లేకపోతే ఈ బేరాల మీద బతకాలంటే కష్టమే ఫ్రెండ్స్. ఇంకా కూలి పనికి అయితే వెళ్దామని చెప్పి నిశ్చయించుకున్నాం. కానీ మొన్న ఒకసారి చూసారుగా పత్తికలా వెళ్ళాము, సేమ్ అలాగే మాట. దేవుడి వల్ల మాకు ఈ వర్షాలు బాగా పడి ఇటువైపు అంటే పత్తి విత్తనాలు అవి పెట్టారు అనుకో, షూజ్ చేశారు అనుకో, ఇంకా మేము పనికైతే వెళ్తాం ఫ్రెండ్స్. మరి
అక్కడైతే తెలిసిన అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు థియేటర్లో పనిచేస్తారు అక్కడ వాళ్ళు తెలిసిన కాబట్టి వాళ్ళు అడిగితే సరే రమ్మని అన్నారు, వెళ్ళాము. మరి ఇక్కడైతే ఒక ఆంటీ అయితే పరిచయం అయింది, ఆంటీ అయితే అడగాలి, మరి తీసుకెళ్తలేదో తెలీదు. మేము ఎండాకాలం అప్పుడు అడిగాము, ఇదైతే వర్షాకాలం కాబట్టి ఎండాకాలం అప్పుడు అడిగితే ఉంటే తీసుకెళ్తారా రండి అని చెప్పింది. కాబట్టి లేట్ అయిద్దాం, మీరు వెళ్ళేసరికి చాలా పొద్దుపోయిద్ది, మనం లాంగ్ వెళ్ళాలంది. సరే ఆంటీ ఏం కాదు మేము వస్తాం ఆంటీ అని చెప్పాను. సరేరా అని చెప్పింది. ఒకసారి వీళ్ళు కనుక్కోండి, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారంట, మమ్మల్ని తీసుకెళ్తారో వాళ్ళ గ్రూప్లోకి తెలియదు కాబట్టి కనుక్కోవాలి ఫ్రెండ్స్. మాకైతే బ్యాడ్ టైం, ఎందుకంటే మాకు బేరాలు లేవు పెద్దగా, ఇంకా పనులు కూడా చూడాలి, పనులు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక పనులు అయ్యేటప్పుడు తెలిసిద్ది పని దొరకండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. చూడండి ఏం చేస్తున్నాం, ఇసుకుట్లో కూర్చొని వర్షం వస్తుంది రామ్మ అంటే రాకోకుండా. కూర్చో చింతలి, ఒక నిమిషం కూర్చో, ఒక నిమిషం ఆగు చింతలి. ఇంతకు నువ్వేం తయారు చేసావు అమ్మా? అబ్బా ఇతర మాట్లాడేది బొడ్డు గిన్నె దేనికి అది? నేను బోదంటాకి మట్టి గిన్నెలో ఎవరైనా ఎండితో చెయ్యండి, మా అమ్మ తింటది ఎండుకో. అంతుపంతులేను మాట్లాడమ్మా చింతలి ఆ గిన్నె అంటే మీ అమ్మకి చాలా ఇష్టం. ఇంకేంటి? అది కాదే, మట్టి గిన్నె కాదే. ఇప్పుడు ఆ గిన్నె పేరు చెప్పింది బొడ్డు గిన్నెని. మేమైతే ఫ్రెండ్స్ బొడ్డు గిన్నె అంటాం. మా పాప కోసం అయితే మా అక్క కొనాలనుకుంది. అక్క చిన్న గిన్నె అదే కదా, అదే మోడల్ కదా చేసింది. మా ఇంట్లో ఉంది ఫ్రెండ్స్, అది చూడడానికి ఐస్ కప్ లాగే ఉంటుంది, అదే కదా అక్క? దానిలా చేసింది, కానీ ఇది అదైతే కాదు. మా దగ్గర ఇలాంటిది ఉండేది, పోయింది ఫ్రెండ్స్, పగిలిపోయింది మాట గిన్నె. అది ఉందా ఇప్పుడు కూడా? ఉందంట ఫ్రెండ్స్, కాబట్టి ఇక్కడ లేదు. చిన్నప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నాయి, పెద్ద చిన్న జ్ఞాపకాలు. చింతలు నువ్వు ఉన్నది ఇంకే చిన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి నీకు? బాబోయ్ ఉంగా అనాల్సిన టైంలో అమ్మ గురుగులు అన్నావా తల్లి? చిన్ననాటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్. ఇది మా పాప కథ. అయితే అందరూ ఉంగా అంటే మా పాప ఉంగా అనలేదంట, అమ్మ గురుగులు అన్నందంట. చూసారా, అది మా పాప. అక్క అయితే అయిపోయింది కదా, గిన్నె తయారు చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి గిన్నె మొత్తం చూద్దాం. ఇదైతే గిన్నె ఫ్రెండ్స్, మంచిగా తాడి. నాకు భయం వేస్తుంది ముట్టుకుంటే మట్టి పడిపోద్ది, అంటే ఇలాగా అయిపోద్ది అన్నమాట. కిందకెట్టు ఇప్పుడు తిప్పు. ఇవాళ అయితే తయారు చేసింది, దీని అయితే ఎండబెట్టాలి. అక్క వర్షం వస్తుంది అక్క, కష్టం అక్క ఎండడం. లోన్ ఎక్కడ దాచిపెట్టు. ఇలా అయితే వచ్చేసిందన్నమాట. ఇది అయితే బంకమట్టి ఫ్రెండ్స్, మీ అందరూ తెలిసే ఉంటుంది బంకమట్టి. ఇగోండి ఇసుక కుప్పలు అయితే ఇగో ఇలాగా మట్టి బట్టలాగా దొరికినాయి అన్నమాట. దీన్నే మా అక్క అలా చేసింది ఫ్రెండ్స్. మొత్తంగా అయితే బొడ్డుగిన అయితే రెడీ అయిపోయింది. ఏం వద్దులే కానీ, ఇంకా చాలు కానీ ఇంకా పాండి. ఇప్పుడు ఆ గిన్నె ఎవరికి అక్క? నా కోసమా చింతల కోసమా? నాకన్నా మా అక్కకి చింతలే ఇష్టం ఫ్రెండ్స్, అందుకని చింతలకి అయితే ఇచ్చేస్తున్నమాట గిన్నె అయితే. ముందు వచ్చిన కొమ్ముల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడంట, అట్టగే నీకన్నా ఇదే వాడు. సామెత వదులుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. బాగుంది, కామెంట్ చేయండి, అలాగే కామెంట్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. నాకు గిన్నెట ఉందో మీరు చెప్పండి ప్లీజ్. మా అమ్మకి బుల్ల బట్టలు తగిలి వాళ్ళకన్నా పక్క పట్టి పోసుకుంటే అడ్డకుంటుంది. మా అక్క అయితే తెడ్డు కూడా తయారు చేసిందన్నమాట గిన్నెకి. సరే నువ్వు వచ్చేది అక్క. బాగుందిగా ఫ్రెండ్స్. నిజమ్మవు అక్క ఏం చేసింది, స్కూల్లో కూర్చొని వర్షం వస్తుంది రమ్మంటే రాకోకుండా మనం చిన్నప్పుడు గురుగులు చేసుకున్నాం, మట్టి గురుగులు. అది తయారు చేసింది ఏంటంటే మరి బొడ్డు గిన్నె తయారు చేసింది. బొడ్డు గిన్నె అన్నం తింటామే, అది తయారు చేసింది. వచ్చింది, చదవకుండా వచ్చిందే. ఉందే అని చెప్తుంటే గిల్లెకు పెట్టేసిరా. అన్నం అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా పొయ్యి మీద అయితే ఇది పెట్టింది. ఏంటి అక్క ఇది?
ఉప్మా వండడానికి కర్రీ అనుకున్నాను. అది వండుదామని. సరే ఉప్మా అది గోధుమ రవ్వ అండి, అది వండుదామని తాలింపు అయితే పెట్టినమాట పప్పు. అన్నం అయితే అయిపోయినాక చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి అన్నం. చీకటి అయితే పడుతుందన్నమాట. ఫ్రెండ్స్ పొద్దునైతే మా చెల్లి చారు చేసిందిగా పప్పు చారు, అవి అయితే మిగిలిన మాట. ఇదిగోండి సరిపోతాయి కాబట్టి ఇంకా కూర అయితే ఏం వండట్లేదు ఈ వాళ్ళకైతే. ఇదిగోండి తాలింపు పెట్టిన తర్వాత ఇక వాటర్ అయితే పోసిన అవి అయితే మరుగుతున్నాయి అన్నమాట. ఇది మరిగిన తర్వాత మనం అయితే ఉప్మా రవ్వ పోసుకుందాం. అయితే మాకైతే ఉప్మా పోస్తుంది అన్నమాట. లైట్ ఉంటే అలా ఉంటుంది, లైట్ లేకపోతే గబ్బ చీకటిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉప్మా రవ్వ గోధుమ రవ్వ పట్టి పోసుకుని తిప్పుకోవచ్చు, బొమ్మ రవ్వ అయితే పోసుకు తిప్పాలి. అయితే అంటుకుపోద్ది, అడుగట్టుకుపోద్ది. అది అంటుకుపోతుంది, గడ్డగడ్డలు అయిపోతుంది. ఇదైతే అలా ఉండదు. సో తర్వాత తిప్పుకుంటే గోధుమ రవ్వ కాబట్టి వాటర్ అయితే ఇది ఎమ్మంటే మళ్ళీ చిక్కగా అయిపోదు బొంబాయి రవ్వ లాగా. ఉదకాలి, అన్నం ఉదుకున్నాక ఉదకాలి. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బ్యాక్ కాపీ డికాషన్ బ్యాక్ కాపీ అంటున్నదమ్మా. నాకు వద్దులే కానీ లేదు బుజ్జ, మనం డికాషన్ అంటున్నాం కదా, బ్యాక్ కాపీ అదే ఎత్తున్నది వాటర్లో. వాటిలో సంగతి మనకి ఎందుకు అక్క, మన ఇంటికాడ డికాషన్ డికాషన్ తాగుతున్నా ఫ్రెండ్స్. నేనైతే లేదు ఫ్రెండ్స్, బ్యాక్ కాపీ తాగుతుంది, అది డికాషన్ ఉంటుంది. బ్యాక్ కాపీ మా అక్క బ్యాక్ కాపీ బ్యాక్ కాపీ. అగో మా చింతలకు వచ్చింది. ఇప్పుడు దాకా ఇసుక తుప్పలాది తాను చేసి వచ్చి దానికి ఎలా కోపంగా చూస్తుందో. పాపం చీకటికి ఉంది కదా, అంతే కోపంగా చూసింది, కనపడట్లేదు. డెకరేషన్ కదా, డెకరేషన్ చెప్తా ఉండు. నీ పాని ఇదిగో నీకు ఉంది, నాకు ఇదిగో కాలిపోద్ది, జాగ్రత్త. నీకు లేకపోతే ఎలాగమ్మా, బాగా చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. ఆ మీద పోసుకుంటాం తాగు. ఇగో చంద్రూసు ఎలా కాపాడుతున్నదో. మరి వేదికన పొగ కక్కితే మరి పొగలు కక్క ఏం చేస్తే రోడ్లో ఉంచుకోవచ్చు కదా. పొగలు ఎందుకు మొత్తం ఉప్మా అయితే రెడీ అయిపోయింది. గోధుమ ఉప్మా మా చింతలు వేయించుకుంటుందంట. దా చింతలు గిన్నెటి ఇగమ్మా చెంసా కూడా. సరే ఆడపెట్టు. అలా అయితే వేసేసుకున్నాం గిన్నెలో. తెలియాలంటే నిజమే చాలే అక్క, చల్లారి అది వేడి కాలిపోద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి మా అక్కకైతే ఇచ్చేస్తున్నాం ఉప్మా. నాకు చింతల కంటే చల్లార్చమ్మా. దగ్గరికి చూపించు, చీకటి తప్ప ఏమి కనపడదు. మరి ఏం చేయను, వెళ్తురు లేదు కదా, ఉన్న ఫోన్ లైట్ వెళ్తురు పెట్టి చూపిస్తున్నా. ఓకేనా చింతలి? మిరపతాత దున్నలో తినే తాత పాటలో. నీకు ఈ పాట అక్కడ తెచ్చావే. కోసి దాంట్లో అయితే మున్నుంటా, తినే దాంట్లో మున్నుంటా, అమ్మలు పంచే అంటే చేయను. కాదు కాదు, నువ్వేం కోసే దాంట్లో ముందుంటావు, ఏం కొత్త దోసకాయలు. దోసకాయల సంగత. మిరప తోటలాడే నువ్వెప్పుడు మిరప తోటకి వెళ్ళావా? ఈ మాట ఎక్కడ చిన్నప్పుడు కోసలే పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్ మా అక్క చల్లారుతుందన్నమాట. చల్లార్చాక కూతురు 60,000 ముసలిది, అందుకే చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలన్నీ చెప్పుకొస్తుంది. కోపం వచ్చింది. కోపం వస్తే చాలు వాళ్ళమ్మ పని అయిపోతుంది. మా అమ్మ ముసలి. అవును, మీ అమ్మ పొడి ముసలిదే, ఎవరు కాదన్నారు. మరి నాకు చెప్పు. చల్లారిందా? చల్లారిందా? చల్లారింది. మా అక్క అయితే తినిపించేస్తుంది అన్నమాట మా పాపకి. సూపర్ ఉందా ఉప్మా? మీ మామయ్య కొంచెం ఉంచావా? ఉంది, చాలా ఉంది. చాలా ఉంది, అందులో ఉన్నది కొద్దిగా కానీ చాలా ఉంది అంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడు చేయట పడుతుంది, కళ్ళకి లైట్ కళ్ళకి పడదు, లైట్ తగులుతుందని చెప్పని చేయట పెట్టుకున్నాడు. ఇదిగోండి అయిపోయింది. మా దుర్గా ఆగమన్నాడు మాట, అందుకని మా పాప నిద్రపోకుండా మెలుకుంది. అక్క ప్లేట్ చూపేసారి. మామిడికాయ పచ్చడి పెరుగు తీసుకొచ్చాడు.
నాకు తినిపిద్దు ఆగమ్మ అంటే మా పాప నిద్రపోకోకుండా వెయిట్ చేసింది. వాళ్ళ మామయ్య కోసం ఇప్పుడైతే అన్నం తినిపిస్తుంది. వాళ్ళ పెద్దమ్మ తినిపిస్తుంది, వాళ్ళ మామయ్య తినిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక మా తమ్ముడికి అయితే లైట్ తగులుతుంది కాబట్టి ఇక నేను వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంతటితో.